హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ టుడే మార్నింగ్ టు ఈవినింగ్ హెడ్లైన్స్. దావోస్లో కొనసాగుతున్న తెలుగు రాష్ట్రాల సీఎంల టూర్. పోచారంలో ఎంపీ ఈటెల రాజేందర్పై కేసు నమోదు. ఏపీలో ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేత. జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేనకు గాజు గ్లాసు గుర్తు రిజర్వ్ చేసిన ఈసీ. పవన్ కళ్యాణ్కు లేఖ పంపిన కేంద్ర ఎన్నికల సంఘం. కంగ్రాట్స్ పవన్ కళ్యాణ్ గారు. రెండో రోజు హైదరాబాద్లో కొనసాగుతున్న ఐటీ దాడులు. ఎస్వీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు. సినిమాలకు పెట్టిన బడ్జెట్పై ఆరా తీసిన అధికారులు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ట్వీట్. మోసకారి కాంగ్రెస్పై ప్రజా తిరుగుబాటు మొదలైంది. గ్యారంటీల గారడీపై జనగర్జన షురూ అయింది. అసమర్థ సీఎం అసలు స్వరూపం బట్టబయలైంది. ఇక కాలయాపనతో కాలం సాగదు. అటెన్షన్ డైవర్షన్ ఏమాత్రం చెల్లదు. దరఖాస్తుల దందా నడవదు. ఈ అగ్ర హజ్వాల ఆగదు. కాంగ్రెస్ నేతల బెదిరింపులతో గ్రామ సభలు. పోలీస్ పహారాలో గ్రామాలను నింపిన గ్రామ సభలు. ప్రశ్నించిన ప్రజలపై కాకీల జులుమే సమాధానమా? ఇదా మీరు చెప్పిన ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన? ఆంక్షల నడుమ పథకాలు అనర్హులను గుర్తిస్తారా? కేటీఆర్ గారు, మీరు అడిగిన ఈ ప్రశ్నలు చాలా న్యాయబద్ధమైనవి, ధర్మబద్ధమైనవి అని చెప్పి మేము మా సంస్థ తరపున తెలియపరుస్తున్నాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఈరోజు కూడా మేము పేపర్లో చూడడం జరిగింది. అన్ని విధాల ఇల్లు ఉండి, ఆస్తులు ఉండి, అన్ని విధాల నిరుపేదకు చెందని వాళ్ళు, ఒక ధనవంతుల కుటుంబాలకు కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిర్రు అని చెప్పి మన నమస్తే తెలంగాణ పేపర్లో ఈరోజు ఆ ఇల్లు ఎవరికి వచ్చిందో వాళ్ళ పేరుతో సహా ప్రస్తావించడం జరిగింది. ఈ విధమైన అవకతవకలు జరుగుతున్నాయి. ఈ సభలు మొదలుపెట్టిన ఫస్ట్ రోజే ఇన్ని అవకతవకలు కనపడుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు అధికారులను అప్రమత్తం చేసి ఇలాంటి అవకతవకలు జరగకుండా చూస్తే బాగుంటుందని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారికి మా సంస్థ తరపున విన్నవించుకుంటున్నాం. ఇవి వచ్చింది. తెలంగాణలో రెండో రోజు గ్రామ సభలు. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తుల స్వీకరణ. అర్హుల జాబితా ప్రకటన. ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ. గత దరఖాస్తుదారుల్లో అర్హుల జాబితాను ప్రకటించనున్న అధికారులు. ఈ నెల 24 వరకు కొనసాగనున్న గ్రామ సభలు. ఏం గ్రామ సభలు కానీ ఈ గ్రామ సభలలో మొత్తం అంత కొట్లాటలు, పంచాయతీలే కనిపిస్తున్నాయి పేపర్ స్టేట్మెంట్ చూస్తుంటే. ఓకే. H1B వీసాలపై స్పందించిన అమెరికా. నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. H1B వీసాలపై వస్తున్న 2 వాదనలు సరైనవేనంటున్న ట్రంప్. హై టాలెంట్ ఉన్నవాళ్ళు అమెరికాకు రావడాన్ని సమర్థిస్తున్నానన్న అమెరికా ప్రెసిడెంట్. ఇంజనీరింగ్లోనే కాకుండా అన్ని రంగాల్లోనూ టాలెంట్ ఉన్నవాళ్ళు అమెరికాకు రావాలన్న ట్రంప్. నైపుణ్యం లేని వాళ్ళను అనుమతించలేదని సంతకాలు ఇచ్చిన ట్రంప్. ఆయన దేశాన్ని ఆయన కాపాడుకోవడం కొరకు ఆయన పని ఆయన చేస్తున్నాడు. దావోస్ సదస్సులో తెలంగాణ సర్కార్ కీలక ఒప్పందం. తెలంగాణలో మరో 10,000 కోట్లు పెట్టుబడులు. హైదరాబాద్లో ఏఏ డేటా సెంటర్ క్లస్టర్కు ఒప్పందం. తెలంగాణ ప్రభుత్వంతో కంట్రోల్ ఎస్ సంస్థ ఒప్పందం. 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్. ఈ ప్రాజెక్టులో 3,600 మందికి ఉద్యోగ అవకాశాలు. ఓకే, ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే ఖచ్చితంగా ఈ ఉద్యోగ అవకాశాలు నెరవేరితే రేవంత్ రెడ్డి గారు ఈ సక్సెస్ అయ్యే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మా సంస్థ తరపున మేము తెలియపరుస్తున్నాం. ఇక చూసుకో, ఈ నెల 26న 4 పథకాలు ప్రారంభిస్తున్నాం. పొంగులేటి దరఖాస్తు చేసిన పేరు రాలేదని అభద్రతకు గురి కావద్దు. రేషన్ కార్డులు రాని వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి. విపక్షాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. పొంగులేటి గ్రామ సభల్లో కొందరు కావాలనే మాట్లాడుతున్నారు. అర్హులందరికీ ఇల్లు ఇస్తాం. ఏ పైరవి అవసరం లేదు. ఇందిరమ్మ ఇల్లు మొదటగా స్థలం ఉన్న వారికే ఇస్తాం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఓకే, చూద్దాం. మరిగా వాళ్ళేమో వీళ్ళ మీద లేనిపోని చెప్తున్నారు అని రెచ్చగొడుతున్నారు అంటున్నారు. వీళ్ళేం మేము చేస్తున్నాం అంటారు. ఇక తెలుస్తుంది ఇది ఏది చెప్పడానికి వీళ్ళు లేదు ఏం జరుగుతుంది అనేది.
తెలంగాణలో అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తాం, ప్రతి నిరుపేద కుటుంబానికి లబ్ధి అని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ అంటుండు. గత సభ్యత్వంలో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు, అది గత ప్రభుత్వంలో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. రేషన్ కార్డు ప్రక్రియ పూర్తయ్యాక లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తాం ఉత్తమ్. మీరు హామీల మీద హామీలు ఇస్తున్నారు కానీ అవి నెరవేర్చడంలో మాత్రం విఫలమవుతారు అని చెప్పి అనిపిస్తుంది. అంటే పూర్తిగా విఫలం అవుతారు అనేది కాదు, అనిపిస్తున్న వాతావరణం, ఆ వాతావరణంలోంచి ఖచ్చితంగా చేస్తారు అనే వాతావరణంకి వస్తే బాగుంటుందని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియపరుస్తున్న సంస్థ తరఫున. ఆ విధంగా ప్రజలలో నమ్మకం వచ్చే విధంగా మీ చర్యలు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాం. నల్లగొండలో బీఆర్ఎస్ రైతు ధర్నాకు హైకోర్టు అనుమతి. పండగ చేసుకుంటారు ఇక బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం. ఇక నిన్న అనుమతి ఇవ్వలేదన్నారు, ఈరోజు అనుమతి ఇచ్చింది. ఒక 28 నల్లగొండలో బీఆర్ఎస్ రైతు ధర్నా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు ధర్నా అనుమతి. క్లాక్ టవర్ సెంటర్లో రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ధర్నా. ఓకే, రైతుల కోసం ధర్నా చేయడం ఇది మంచి ప్రోగ్రామే, కానీ దయచేసి మేము తెలియజేసేది ఏంటంటే రెండు పార్టీల వర్గాల వారికి ఈ ధర్నాను శాంతియుతంగా ముగిస్తే బాగుంటుంది. ఎలాంటి కారాచకాలు, కొట్లాటలు, పంచాయతీలు లేకుండా ఎవరో ఒకరు అర్థం చేసుకొని చట్టబద్ధంగా ఏమైనా అన్యాయం జరిగి ఉంటే చట్టబద్ధంగా ముందుకు పోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఎలాంటి చట్టవిరుద్ధమైన గొడవలకు తావు లేకుండా జరిగితే బాగుంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈ విషయంలో మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను అందరినీ కూడా వేడుకునేది ఏంటంటే ఈ యొక్క ధర్నాలో ఎలాంటి నష్టాలు జరగకుండా చూసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ట్రంప్ ప్రకటనతో భారతీయుల్లో వణుకు. 7.25 లక్షల మంది ఇక ఇంటికే. అక్రమ వలసదారులను వెనక్కి పంపుతున్న అమెరికా. జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్. మెక్సికో ఎల్ సాల్వడార్ తర్వాతి స్థానంలో మన ఇండియన్స్ కూడా వేసిన డేటు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అక్రమ వలసలపై డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన లక్షల మంది విదేశీయులను ఆందోళనకు గురిచేస్తుంది. అమెరికాకు అక్రమంగా వచ్చిన వారిని వెనక్కి పంపడం ఖాయమని ట్రంప్ చేసిన ప్రకటన వణికిస్తుంది. తాత్కాలిక వీసాలపై వచ్చిన వారిది ఇదే పరిస్థితి. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న విదేశీ పౌరుల సంఖ్య దాదాపు 1.40 కోట్లు ఉందని అంచనా. వీరిలో సుమారు 7.25 లక్షల మంది భారతీయులే. మెక్సికో ఎల్ సాల్వడార్ పౌరుల తర్వాతి స్థానం మనోళ్ళదే. ఓకే, మనోళ్ళు ఎక్కువ మరి ఇండియాలో. పంపి మేధావులంతా మన ఇండియాకి వస్తే మీరందరూ వచ్చి ఇక్కడ మన దేశానికి సర్వీస్ చేయండి. వద్దంటున్న దేశంలో ఉండాల్సిన అవసరం ఏంది? మీ మేధాశక్తిని ఇక్కడ ఉపయోగించి మన దేశం యొక్క అభివృద్ధికి మీరు కృషి చేస్తే బాగుంటుందని చెప్పి నేను మన ఇండియన్కి సంబంధించిన ఎన్ఐఆర్లను నేను సంస్థ తరఫున ప్రాధేయపడుతున్నా. మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం, 25 మంది మృతి. మహారాష్ట్రలోని జలగాన్ జిల్లాలో పుష్పక్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో మంటలు చెలరేగడంతో రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు. పక్క ట్రాక్పై వెళ్తున్న మరో రైలు వారిపై నుంచి దూసుకెళ్లడంతో 20 మంది మరణించినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం. దుర్మార్గం ఎట్లా జరిగిపోయింది చూడు ఇంత పరిస్థితి. మరి రైల్లో దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఏం జరిగింది? షార్ట్ సర్క్యూట్ అయిందా, లేకపోతే ఏమన్నా సంఘ విద్రోహక చర్యలు, దేశద్రోహులు చేసిన కుట్రనా అనేది ఇక తెలుస్తుంది ముందు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.